హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్లోని క్లాస్ 7th 14th చాప్టర్ అయిన ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో క్లాస్ 6th ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ప్రతిసారి ఎలక్ట్రిక్ సర్క్యూట్ చేసేటప్పుడు మనము ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అన్నిటినీ డ్రా చేయడం ఇబ్బంది కాబట్టి మన కన్వీనియన్స్ కోసము మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్లోని కాంపోనెంట్స్కి మనము కొన్ని సింబల్స్ ఇస్తున్నాము. ఆ సింబల్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? సో ఎలక్ట్రిక్ సెల్ అనేది ఈ సింబల్ తోటి డినోట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ లాంగ్ లైన్ అండ్ షార్ట్ లైన్ రెండు కనిపిస్తున్నాయి కదా. లాంగ్ లైన్ ఏమో పాజిటివ్ టెర్మినల్ని ఇండికేట్ చేస్తుంది అండ్ షార్ట్ లైన్ ఏమో నెగటివ్ టెర్మినల్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రిక్ బల్బ్ని ఇలాంటి సింబల్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో ఒకవేళ ఎలక్ట్రిక్ బల్బ్ అనేది గ్లో అవుతుంది అనుకోండి, ఇలాంటి సింబల్ని పెడతాము. అండ్ ఒకవేళ ఎలక్ట్రిక్ బల్బ్ అనేది గ్లో అవ్వకపోతే అప్పుడు మనము నార్మల్గా ఒట్టి ఎలక్ట్రిక్ బల్బ్ని చూపిస్తాము. ఓకేనా? నెక్స్ట్ స్విచ్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో స్విచ్ కూడా ఉంటుంది కదా. స్విచ్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ 2 పాయింట్స్ అనేవి జాయింట్గా ఉంటాయో అక్కడ స్విచ్ అనేది ఆన్ పొజిషన్లో ఉంది అని అర్థం. ఓకే, ఎప్పుడైతే స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుందో అప్పుడు ఈ 2 పాయింట్స్ని మనము లింక్ చేయకుండా వైర్ని ఈ విధంగా ఉంచుతాము. ఓకేనా? అర్థమైంది కదా. స్విచ్ అనేది ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అండ్ ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో. నెక్స్ట్ మనము బ్యాటరీ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ వైర్ సింబల్ చూడండి. వైర్ని మనము సింగిల్ స్ట్రేట్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. వైర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? స్ట్రేట్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు బ్యాటరీ సింబల్ చూద్దాం. ఓకేనా? సో బ్యాటరీ సింబల్ చూసే ముందు అసలు బ్యాటరీ అంటే ఏంటో నేను తెలుసుకుందాం. సో బ్యాటరీని మనం ఎలా తయారు చేస్తామంటే 2 or more సెల్స్ని కంబైన్ చేసి మనము బ్యాటరీని ఫామ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే బ్యాటరీలో 2 or more సెల్స్ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రిక్ సెల్ అనేది ఒకటే. ఓకే, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ సెల్స్ని ఒకటి కన్నా ఎక్కువగా యూజ్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం? బ్యాటరీ అని అంటాము. సో బ్యాటరీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more సెల్స్. మరి ఇక్కడ 2 or more సెల్స్ని ఎలా కంబైన్ చేస్తామంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ సెల్ ఉంది కదా, ఈ ఎలక్ట్రిక్ సెల్లోని పాజిటివ్ టెర్మినల్ని మనము ఇంకొక సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్కి జాయిన్ చేస్తాం. అలా 2 or more సెల్స్ని జాయిన్ చేసి మనము బ్యాటరీని తయారు చేస్తాం. ఓకేనా? బ్యాటరీ సింబల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇదొక ఎలక్ట్రిక్ సెల్ అండ్ ఇదొక ఎలక్ట్రిక్ సెల్. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ సెల్లోని నెగటివ్ టెర్మినల్ని మనం ఏం చేస్తున్నాం? ఈ ఎలక్ట్రిక్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి అటాచ్ చేస్తున్నాం. సపోజ్ ఈ బ్యాటరీలో ఇంకొక సెల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిక్ సెల్ది నెగటివ్ టెర్మినల్ ఉంది కదా, నెక్స్ట్ ఎలక్ట్రిక్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కంబైన్ చేస్తాం. సో ఈ విధంగా మనము బ్యాటరీస్ ఫామ్ చేస్తున్నాం. అర్థమైంది కదా బ్యాటరీ గురించి. నెక్స్ట్ మనము ఈ సింబల్స్ని యూజ్ చేసి క్లోజ్డ్ సర్క్యూట్ అండ్ ఓపెన్ సర్క్యూట్ని ఫామ్ చేద్దాం. ఓకేనా? సో ఇదొక క్లోజ్డ్ సర్క్యూట్. ఓకే, ఎందుకు క్లోజ్డ్ అంటున్నానంటే ఇక్కడ ఈ సర్క్యూట్ లోపల ఎక్కడైనా ఓపెనింగ్ అనేది ఉందా? లేదు కదా. సో అందుకే ఏమంటున్నాను? ఈ సర్క్యూట్ అనేది క్లోజ్డ్గా ఉంది అని అంటున్నాను. ఓకేనా? అండ్ ఈ సర్క్యూట్ చూడండి, ఈ సర్క్యూట్ అనేది క్లోజ్డ్గా ఉందా, ఓపెన్గా ఉందా? ఓపెన్గా ఉంది. ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది కదా, సో అందుకోసమనే ఈ సర్క్యూట్ అనేది ఓపెన్గా ఉంది అని అంటున్నా. సర్క్యూట్ అనేది ఎప్పుడైతే క్లోజ్డ్గా ఉంటుందో అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇక్కడ చూడండి, స్విచ్ అనేది ఓపెన్గా ఉంది. ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుందా? గ్లో అవ్వట్లేదా? ఇది గ్లో అవ్వట్లేదు. గ్లో అయినప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే బల్బ్ గ్లో అవ్వదో అప్పుడు ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాం. అర్థమైంది కదా ఇక్కడి వరకు. ఇలా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయినప్పుడు వైర్స్ హీట్ అవుతున్నాయి కదా, దీన్ని మనం ఏమంటామంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అని అంటున్నాం. అంటే వైర్స్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల వైర్ అనేది హీట్ అవుతుంది. ఓకే, ఈ ఎఫెక్ట్కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ఎఫెక్ట్ని యూజ్ చేసి మనము చాలా అప్లియన్సెస్ని తయారు చేస్తాం. ఓకేనా? అందులో కొన్ని చూద్దాం ఇప్పుడు. రూమ్ హీటర్ అండ్ ఇంకా కుకింగ్ కోసం ఎలక్ట్రిక్ హీటర్ని యూజ్ చేస్తాం కదా, ఆ హీటర్స్ అనేవి దేని ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తాయంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అనే ఆ ప్రిన్సిపల్ పైన అవి వర్క్ చేస్తాయి. ఓకే, ఇమర్షన్ హీటర్స్, హాట్ ప్లేట్స్, ఐరన్ గీజర్స్, ఎలక్ట్రిక్ కెటిల్స్, హెయిర్ డ్రయర్స్, ఇవన్నీ కూడా ఈ అప్లియన్సెస్ అన్నీ కూడా ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తున్నాయి? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తున్నాయి.
ఓకేనా? సో ఈ అప్లయన్సెస్ అన్నిట్లోనూ ఎలిమెంట్ అనేది ఉంటది. సో కొన్నిట్లో ఎలిమెంట్ అనేది మనకు కనిపిస్తది. అండ్ కొన్ని అప్లయన్సెస్‌లో ఈ ఎలిమెంట్ అనేది మనకు కనిపించదు. సో ఎలిమెంట్ కనిపించట్లేదు అంటే అందులో ఎలిమెంట్ లేదని అర్థం కాదు. ఆ ఎలిమెంట్ అనేది ఆ అప్లయన్స్ లోపలుంటది. అందుకే మనకు ఆ ఎలిమెంట్ అనేది కనిపించదు. ఓకే. సో అప్పటినుంచి నేను ఎలిమెంట్ అని మాట్లాడుతున్నా కదా! అసలు ఎలిమెంట్ అంటే ఏంటంటే, సో ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాయిల్ ఆఫ్ వైర్. సో ఆ కాయిల్ ఆఫ్ వైర్‌ని మనం ఏమంటామంటే ఎలిమెంట్ అని అంటాము. ఒక కాయిల్ ఆఫ్ వైర్‌ని మనం ఎలిమెంట్ అని అంటున్నాము. సో ఈ అప్లయన్సెస్‌ని ఎప్పుడైతే మనము ఎలక్ట్రిక్ కరెంట్‌కి కనెక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతదంటే కరెంట్ అనేది ఈ అప్లయన్స్ లోపల ట్రావెల్ అవుతది. ఓకే. సో ఈ అప్లయన్స్ లోపల కరెంట్ అనేది ట్రావెల్ అవుతుందో అప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి రెడ్ హాట్‌గా మారి హీట్‌ని రిలీజ్ చేస్తాయి. అర్థమైందా? ఎప్పుడైతే మనం ఈ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్‌ని ఎలక్ట్రిక్ సప్లైకి కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఈ అప్లయన్సెస్‌లో పాస్ అయ్యి ఈ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్‌లో ఉన్న ఎలిమెంట్ అనేది హీట్ అయ్యి హీట్‌ని లిబరేట్ చేస్తది. ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ వైర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మెటీరియల్, లెంగ్త్ అండ్ థిక్‌నెస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ వైర్స్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ హీట్‌ని లిబరేట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ వైర్స్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ హీట్‌ని లిబరేట్ చేస్తున్నాయి కదా! సో వైర్ యొక్క దేని క్యారెక్టరిస్టిక్స్ మీద ఈ అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేషన్ అనేది డిపెండ్ అవుతదంటే వైర్ మెటీరియల్ మీద, వైర్ లెంత్ మీద అండ్ వైర్ థిక్‌నెస్ మీద. సో వైర్ మెటీరియల్, లెంత్ అండ్ థిక్‌నెస్ మీద ఒక వైర్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్‌ని లిబరేట్ చేస్తుంది అనేది డిపెండ్ అవుతది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంది. ఇక్కడ ఏం చేశారు, 2 నెయిల్స్ తీసుకున్నారు అండ్ ఈ 2 నెయిల్స్‌ని ఒక నిక్రోమ్ షీట్ పైన ఫిక్స్ చేశారు. ఓకేనా? అండ్ ఇక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్‌గా ఉంది. ఎందుకంటే స్విచ్ ఓపెన్ పొజిషన్‌లో ఉంది కాబట్టి. అండ్ ఒక ఎలక్ట్రిక్ సెల్‌ని కూడా ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్‌కి కనెక్ట్ చేశారు. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో కరెంట్ అనేది పాస్ అవుతది. ఎందుకంటే నిక్రోమ్ అనేది కండక్టింగ్ మెటీరియల్ కాబట్టి. ఓకే. నిక్రోమ్ అనేది ఎలక్ట్రిక్ కండక్టర్. అందువల్లనే ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అయింది. ఓకే. ఒకవేళ నిక్రోమ్ అనేది ఎలక్ట్రిక్ కండక్టర్ కాకపోతే ఈ స్విచ్ ఆన్ చేసినప్పటికీ ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయి ఉండదు. ఓకేనా? Thus, for different requirements, the wires of different materials and different lengths and different thickness are used. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా! ఆ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనము ఎలాంటి మెటీరియల్ ఉన్న వైర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలాంటి లెంత్ ఉన్న వైర్‌ని అండ్ ఎలాంటి థిక్‌నెస్ ఉన్న వైర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది డిపెండ్ అవుతది. ఓకే. సో మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్‌ని పాస్ చేస్తామో అప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో యూజ్ చేసిన వైర్స్ అనేవి అంత తొందరగా హీట్ అవ్వవు. ఓకే. సో అవి ఎప్పుడు హాట్ అవుతాయంటే ఎప్పుడైతే మనము లార్జ్ కరెంట్‌ని పాస్ చేస్తామో ఆ వైర్స్ నుంచి అప్పుడే ఆ వైర్స్ అనేవి హాట్ అవుతాయి. ఓకేనా? సో ఎప్పుడైతే మనం లార్జ్ కరెంట్‌ని పాస్ చేస్తామో ఈ వైర్స్ నుంచి అప్పుడు ఈ వైర్స్ అనేవి చాలా హాట్‌గా మారి ఆ వైర్స్ అనేవి కొన్నిసార్లు మెల్ట్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఓకే. అర్థమైందా? ఎలక్ట్రిక్ అప్లయన్సెస్‌లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా! ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాయిల్ ఆఫ్ వైర్. ఓకే. సో ఈ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్‌లో ఉన్న ఈ కాయిల్ ఆఫ్ వైర్ అనేది ఆ ఎలక్ట్రిక్ అప్లయన్స్‌కి మనం కరెంట్‌ని పాస్ చేస్తామో ఆ ఎలిమెంట్ అనేది తొందరగా హీట్ అయ్యి మనకి రెడ్ హాట్‌గా కనిపిస్తది. మన ఎలక్ట్రిక్ బల్బ్‌లో ఫిలమెంట్ ఉంటది కదా! సో ఆ ఫిలమెంట్ అనేది హీట్ అవ్వడం వల్ల చాలా హై టెంపరేచర్ వరకు హీట్ అవ్వడం వల్ల అది గ్లో అవ్వడం స్టార్ట్ అవుతది. ఏమన్నాను? ఎలక్ట్రిక్ బల్బ్‌లో ఫిలమెంట్ ఉంటది కదా! ఆ ఫిలమెంట్ అనేది మనం కరెంట్‌ని పాస్ చేసినప్పుడు హీట్ అవుతది. సో అది చాలా హై టెంపరేచర్ వరకు హీట్ అవ్వడం వల్ల ఏమవుతదంటే ఆ ఫిలమెంట్ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతది. ఓకేనా? ఇన్కాండెసెంట్ ఎలక్ట్రిక్ బల్బ్
బల్బ్స్ అనేవి మనము లైటింగ్లో యూజ్ చేస్తాము. ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎప్పుడైతే లైట్ని ఇస్తుంటాయో అప్పుడు అవి హీట్ని కూడా ఇస్తాయి. ఈ బల్బ్ అనేది ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసి మనకి లైట్ని ఇంకా హీట్ని ఇస్తుంది కదా, బట్ మనకి ఇక్కడ హీట్ అనేది అవసరం లేదు. బట్ ఈవెన్తో ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి హీట్ని ఇస్తున్నాయి కాబట్టి ఆ హీట్కి యూటిలైజ్ అయిన ఎలక్ట్రిసిటీ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకున్న ఎలక్ట్రిసిటీ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇన్కాండెసెంట్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేస్తున్నాయి కదా హీట్ని ప్రొడ్యూస్ చేసి. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనకి కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్, ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో ఈ CFLS ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ అండ్ ఈ ఎల్ఈడి లైట్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని తీసుకుంటూ ఉంటాయి. దే ఆర్ బెటర్ ఎలక్ట్రిక్ ఎఫిషియంట్ లైటింగ్ సోర్సెస్. ఓకేనా, అందుకే వీటిని మనము బెటర్ ఎలక్ట్రిసిటీ ఎఫిషియంట్ లైటింగ్ సోర్సెస్ అని అంటున్నాము. సో మనం ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మనం యూజ్ చేసే ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ అన్నిటి మీద ISI మార్క్ ఉందా లేదా చూసి తీసుకోవాలి. ఎందుకంటే ISI మార్క్స్ ఉన్న ప్రోడక్ట్స్ అనేవి ఎలక్ట్రిసిటీ ఎఫిషియంట్ ప్రోడక్ట్స్. ఓకే, అంటే అవి తక్కువ కరెంట్ని తీసుకొని వర్క్ చేస్తూ ఉంటాయి. అందుకే మనము ISI మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ని తీసుకోవాలి. ఓకేనా, సో ఈ ISI మార్క్స్ అనేవి ఎవరిస్తారంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ మీద ISI మార్క్స్ని అసైన్ చేస్తూ ఉంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అర్థమైంది కదా. నెక్స్ట్, ఫ్లోరోసెంట్ ట్యూబ్స్ అండ్ CFLS అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ కంటైన్ మెర్క్యూరీ వేపర్స్. సో ఈ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ అండ్ CFLSలలో మెర్క్యూరీ వేపర్ అనేది ఉంటుంది. ఈ మెర్క్యూరీ వేపర్ అనేది చాలా టాక్సిక్. అందుకే మనము ఎప్పుడైనా ఈ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ అండ్ CFLSని డిస్పోజ్ చేసే ముందు మనము కేర్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది సర్క్యూట్లో పాస్ అవుతుందో, సో కొన్ని స్పెషల్ మెటీరియల్స్తో చేసిన వైర్స్ అనేవి తొందరగా మెల్ట్ అయిపోతాయి అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని బ్రేక్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆ సర్క్యూట్ నుంచి పాస్ అవ్వదు. ఇలాంటి మెటీరియల్తో చేసిన వైర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ తయారీలో యూజ్ చేస్తాం. సో ఈ ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ అనేవి సో ఫైర్స్ని, డ్యామేజ్ టు ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ని ప్రివెంట్ చేయడానికి మనం ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఈ వైర్స్లో పాస్ అవుతుందో అప్పుడు ఇవి తొందరగా మెల్ట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. సో అప్పుడు సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవ్వదు కదా. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ అనేవి ఫైర్స్ నుంచి ఇంకా ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ డ్యామేజ్ నుంచి ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, స్టీల్ వూల్ని మనము యూటెన్సిల్స్ క్లీనింగ్లో యూజ్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి గ్రాసరీ షాప్స్లో దొరుకుతుంది. ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది వస్తుందో అప్పుడు ఏమవుతాయంటే ఈ స్పెషల్ మెటీరియల్తో చేసిన వైర్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి. సో ఇలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లలో రావడానికి రీజన్ ఏంటంటే డైరెక్ట్ టచింగ్ ఆఫ్ వైర్స్. సో వైర్స్ అనేవి ఎప్పుడైతే డైరెక్ట్గా టచ్ అవుతాయో అప్పుడు అక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, అండ్ కనెక్షన్స్ ఆఫ్ మెనీ డివైసెస్ టు ఏ సింగిల్ సాకెట్. సో అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో ఒకటే సాకెట్ 2-3 ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ని నడిపిస్తూ ఉంటాం. సో ఇలా ఒకటే సాకెట్లో 2-3 అప్లియన్సెస్ని నడిపించడం వల్ల కూడా మన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎక్సెసివ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో దానివల్ల ఫ్యూజ్ అనేది పోతుంది. ఓకే, సో ఇలా ఫ్యూజ్ పోవడం వల్ల మనకి ఫైర్స్ ఇంకా ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలా ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ అనేది డ్యామేజ్ నుంచి ఫైర్స్ నుంచి కాపాడుతుంది కాబట్టి మనము ఫ్యూజ్ని ఏమంటామంటే సేఫ్టీ డివైస్ అని అంటాము. ఈ మధ్య కాలంలో మనము MCBస్ని యూజ్ చేస్తున్నాం. MCBs అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్. సో ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ని మనము ఫ్యూజెస్కి బదులుగా వాడుతున్నాం. ఓకే, సో ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్కి స్విచ్చెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది సర్క్యూట్లో పాస్ అవుతుందో అప్పుడు ఈ స్విచ్చెస్ అనేవి ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతాయి. సో స్విచ్ ఆఫ్ అయిపోయిన స్విచ్ని మనం ఎప్పుడైతే మళ్ళీ ఆన్ చేస్తామో అప్పుడు సర్క్యూట్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ కరెంట్ అనేది దాని నుంచి పాస్ అవుతుంది. ఓకే,
సో మనం ఎప్పుడైతే ఎంసీబీస్ని కొంటామో ఆ ఎంసీబీస్ పైన ఐఎస్ఐ మార్క్స్ ఉన్న ఎంసీబీస్ని మనము కొనాలి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక మ్యాచ్ బాక్స్ తీసుకున్నాము. ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఒక మ్యాగ్నెటిక్ కంపస్ని పెట్టాము. సో ఇలా మ్యాచ్ బాక్స్ లోపల మ్యాగ్నెటిక్ కంపస్ని పెట్టి ఏం చేసామంటే ఈ మ్యాచ్ బాక్స్ చుట్టూ వైర్ని చుట్టాం. ఓకే, అర్థమైందా? సపోజ్ ఈ మ్యాచ్ బాక్స్ అనుకోండి, ఇందులో మ్యాగ్నెటిక్ కంపస్ని పెట్టి దీని చుట్టూ వైర్స్ని రొటేట్ చేసాం. ఓకేనా, ఈ వైర్ని మనం ఒక బల్బ్కి కనెక్ట్ చేసాం అండ్ ఒక స్విచ్ అండ్ ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఫామ్ చేసాం. ఓకేనా, ఎప్పుడైతే ఈ స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ లోపల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఏమన్నాను, సో ఇలా సర్క్యూట్ ఫామ్ చేసిన తర్వాత ఈ స్విచ్ అనేది ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ కంపస్లో ఉన్న మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ దగ్గరికి ఇంకొక మ్యాగ్నెట్ని తీసుకొస్తామో అప్పుడే ఈ మ్యాగ్నెటిక్ కంపస్లో ఉన్న మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ పాస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మ్యాగ్నెటిక్ కంపస్ దగ్గరికి బార్ మ్యాగ్నెట్ని తీసుకురాకపోయినా కానీ ఈ మ్యాగ్నెటిక్ కంపస్ అనేది డిఫ్లెక్ట్ అయింది. ఓకే, అంటే దీని అర్థం ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అందుకోసమనే ఈ మ్యాగ్నెటిక్ కంపస్లో ఉన్న నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అయింది. అంతే కదా, ఈ మ్యాగ్నెటిక్ కంపస్లో ఉన్న నీడిల్ అనేది ఒక టైనీ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ మ్యాగ్నెట్కి నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ దగ్గరికి ఇంకొక మ్యాగ్నెట్ని తీసుకొస్తామో అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ పాస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మ్యాగ్నెటిక్ కంపస్ దగ్గరికి ఇంకొక బార్ మ్యాగ్నెట్ని తేకుండానే ఈ మ్యాగ్నెటిక్ కంపస్లో ఉన్న మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అని. దీన్ని ఎవరు అబ్జర్వ్ చేశారంటే హాన్స్ క్రిస్టియన్ ఆస్టర్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం దీన్ని అబ్జర్వ్ చేశాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, సో ఎలక్ట్రిక్ కరెంట్ని మనము మ్యాగ్నెట్ లాగా యూజ్ చేయొచ్చు అని అర్థమవుతుంది. అంతే కదా, సో ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటామంటే ఆస్టర్డ్ ఎఫెక్ట్ అని అంటాము. ఎందుకంటే హాన్స్ క్రిస్టియన్ ఆస్టర్డ్ అనే అతను ఈ ఎఫెక్ట్ని కనిపెట్టాడు కాబట్టి ఈ ఎఫెక్ట్కి మనం ఏమని నేమ్ చేసాము, ఆస్టర్డ్ ఎఫెక్ట్ అని నేమ్ చేసాము. ఆస్టర్డ్ ఎఫెక్ట్లో ఏమవుతుంది, ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ నీడిల్ దగ్గర ఎలక్ట్రిక్ కరెంట్ని ఫ్లో చేస్తామో అప్పుడు ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేసి మ్యాగ్నెటిక్ నీడిల్ని డిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఎలక్ట్రోమాగ్నెట్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ ఒక సర్క్యూట్ చేసాము, ఒక నెయిల్ ఉంది, నెయిల్ చుట్టూ వైర్ని రొటేట్ చేసాము. ఈ ఐరన్ నెయిల్ని ఈ సర్క్యూట్కి కనెక్ట్ చేసాము. ఓకే, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో పాస్ అవుతుందో అప్పుడు ఈ నెయిల్లో కూడా కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా. సో ఈ ఐరన్ నెయిల్ దగ్గర కొన్ని ఐరన్ పార్టికల్స్ని పెడుతున్నాం. ఓకేనా, సో ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఈ ఐరన్ నెయిల్లో కూడా కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఐరన్ నెయిల్లో కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అనేవి ఈ ఐరన్ నెయిల్కి అట్రాక్ట్ అయిపోతాయి. అండ్ మనం ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో స్విచ్ని ఆఫ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో పాస్ అవ్వదు. సో దెన్ ఆటోమేటిక్లీ ఇక్కడ ఈ ఐరన్ నెయిల్కి అట్రాక్ట్ అయిన పిన్స్ అనేవి పడిపోతాయి. సచ్ కాయిల్స్ ఆర్ కాల్డ్ as వాట్, ఎలక్ట్రోమాగ్నెట్స్. సో ఎప్పుడైతే సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందని. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ఐరన్ నెయిల్ తీసుకొని దాని చుట్టూ వైర్ని కాయిల్ చేస్తున్నాం. సో దానివల్ల చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వైర్ అనేది ఈ ఐరన్ నెయిల్ చుట్టూ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది సర్క్యూట్లో పాస్ అవుతుందో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కాయిల్ దగ్గర ఉంటుంది కదా, సో అప్పుడు ఈ ఐరన్ నెయిల్ అనేది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే కరెంట్ ఆఫ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఈ ఐరన్ నెయిల్ దగ్గర తగ్గిపోతుంది కదా, దెన్ ఇట్ విల్ లూసెస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో దీన్నే మనం ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెట్ అని అంటాం. ఎలక్ట్రోమాగ్నెట్ని మనం చాలా విధాలుగా యూజ్ చేస్తాం. సో ఏదైనా హెవీ లోడ్స్ని లిఫ్ట్ చేయడానికి మనం ఎలక్ట్రోమాగ్నెట్స్ని యూజ్ చేస్తాం. మన కళ్ళల్లో యాక్సిడెంటల్గా ఏమైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ పడ్డాయి అనుకోండి, దాన్ని రిమూవ్ చేయడానికి కూడా మనం టైనీ ఎలక్ట్రోమాగ్నెట్స్ని యూజ్ చేస్తాం. కొనే టాయ్స్లలో కూడా ఎలక్ట్రోమాగ్నెట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. క్రేన్ యొక్క ఎండ్లో ఎలక్ట్రోమాగ్నెట్ని ఉంచడం వల్ల జంక్లో ఉన్న మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని మనము ఎలక్ట్రోమాగ్నెట్ని యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెట్ని చాలా విధాలుగా యూజ్ చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెట్ని మనం ఎలక్ట్రిక్ బెల్లో కూడా యూజ్ చేస్తాం. ఓకేనా. ఎలక్ట్రిక్ బెల్లో కూడా ఎలక్ట్రోమాగ్నెట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఎలక్ట్రిక్ బెల్లో ఏమవుతుందంటే, ఇది ఒక పెద్ద లైన్ ఉంది కదా, ఇది పాజిటివ్ టెర్మినల్ అండ్ చిన్న లైన్ ఏమో నెగటివ్ టెర్మినల్. అండ్ ఈ నెగటివ్ టెర్మినల్ వైర్ అనేది ఇక్కడ ఐరన్ నాబ్ ఉంటుంది అన్నా కదా, దీనికి ఒక ఐరన్ నెయిల్ లాంటిది ఉంటుంది, దానికి నెగటివ్ టెర్మినల్ అనేది అటాచ్ అయి ఉంది. ఓకే. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో పాస్ అవుతుంది. సో కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది కదా. సో కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి, సో కరెంట్ ఎప్పుడైతే పాజిటివ్ టెర్మినల్ నుంచి ఈ ఐరన్ నెయిల్స్ దగ్గరకు వస్తుందో అప్పుడు ఈ ఐరన్ నెయిల్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెట్స్ లాగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఈ ఐరన్ నెయిల్స్ ఎలక్ట్రోమాగ్నెట్ లాగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఈ ఐరన్ నాబ్ని ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ దాని వైపుకి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ ఐరన్ నాబ్ అనేది ఎలక్ట్రోమాగ్నెట్ సైడ్ అట్రాక్ట్ అవుతుందో అప్పుడు ఈ ఐరన్ నెయిల్కి ఇంకా ఐరన్ నాబ్కి మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే. అండ్ స్ట్రైకర్ వచ్చి ఈ డిస్క్కి హిట్ అవుతుంది, అప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ఐరన్ నాబ్ని దాని సైడ్ అట్రాక్ట్ చేసుకుంటుంది, దానివల్ల స్ట్రైకర్ వచ్చి ఈ డిస్క్కి హిట్ అవుతుంది అండ్ ఐరన్ నాబ్కి ఐరన్ నెయిల్కి మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. సో దానివల్ల సర్క్యూట్ అనేది బ్రేక్ అయిపోతుంది కదా. సో సర్క్యూట్ బ్రేక్ అయిపోయినప్పుడు కరెంట్ పాస్ అవుతుందా? పాస్ అవ్వదు. అప్పుడు ఈ నెయిల్స్కి ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యారెక్టర్ అనేది పోతుంది. ఓకే. కరెంట్ పాస్ అయినప్పుడే ఈ నెయిల్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ పోతుందో అప్పుడు ఈ నెయిల్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యారెక్టర్ అనేది పోతుంది. ఓకే. సో పోవడం వల్ల ఏమవుతుంది, ఐరన్ నాబ్ అనేది మళ్ళీ దాని నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఈ ఐరన్ నాబ్ ఎప్పుడైతే దాని నార్మల్ పొజిషన్కి వెళ్తుందో అప్పుడు మళ్ళీ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడైతే సర్క్యూట్ క్లోజ్ అవుతుందో మళ్ళీ కరెంట్ అనేది పాస్ అయ్యి మళ్ళీ ఈ నెయిల్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెట్స్ లాగా అట్రాక్ట్ చేసి దీన్ని ఈ ఐరన్ నాబ్ని దాని సైడ్కి అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇదంతా చాలా తక్కువ టైంలో అయిపోతూ ఉంటుంది. అందుకే మనము ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో అప్పుడు కంటిన్యూస్గా బెల్ రింగింగ్ సౌండ్ని వింటాము. ఓకే. ఈ స్విచ్ ఇస్ నథింగ్ బట్ మనం వేసే స్విచ్. సో మనం స్విచ్ వేయగానే ఈ కరెంట్ అనేది ఈ విధంగా పాస్ అవుతూ బ్రేక్ అవుతూ పాస్ అవుతూ బ్రేక్ అవుతూ బెల్ నుంచి మనకి సౌండ్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ బెల్ లోపల ఎలక్ట్రోమాగ్నెట్ని అరేంజ్ చేసి పెడతాము. అర్థమైందా? సో దీనితో క్లాస్ 7th 14th చాప్టర్ అయిన ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము క్లాస్ 8th 14th చాప్టర్ అయిన కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి నేర్చుకుందాం. కాపర్, అల్యూమినియం లాంటి మెటల్స్ ఏమో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. అండ్ మెటీరియల్స్ సచ్ యాజ్ రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ విల్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ ఏమో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి అండ్ వేరే మెటీరియల్స్ లైక్ రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ ఏమో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. ఓకేనా. సో ఇక్కడ ఒక సర్క్యూట్ని తయారు చేశారు. ఇక్కడ ఒక బీకర్ని తీసుకొని ఆ బీకర్ లోపల సిట్రిక్ యాసిడ్ని వేశారు. ఓకేనా. అండ్ ఇక్కడ 2 వైర్స్ని తీసుకున్నారు అండ్ ఈ 2 వైర్స్ని ఒక బల్బ్కి అండ్ ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశారు.
సో ఈ లిక్విడ్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే అప్పుడు ఈ బల్బ్ అనేది గ్లో అవ్వాలి. ఓకే. అండ్ ఒకవేళ ఈ లిక్విడ్ అనేది అది ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ని కండక్ట్ చేయదో అప్పుడు ఈ సర్క్యూట్ లోపల కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవ్వకపోతే బల్బు కూడా గ్లో అవ్వదు. ఓకేనా. సో ఈ సర్క్యూట్ చేసేటప్పుడు ఈ 2 వైర్స్ అనేవి కనెక్ట్ అవ్వవు, ఒకదానికొకటి దూరంగానే ఉంటాయి. సో మనం నేర్చుకున్నాం కదా. సో బల్బ్లో ఉన్న ఫిలమెంట్కి హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఉండడం వల్ల కరెంట్ పాస్ చేసినప్పుడు ఆ ఫిలమెంట్ అనేది వేడెక్కి హై టెంపరేచర్స్ దగ్గర గ్లో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. బట్ ఎప్పుడైతే కరెంట్ అనేది తక్కువ అమౌంట్లో ఈ సర్క్యూట్లో పాస్ అయిందనుకోండి, అప్పుడు ఈ ఫిలమెంట్ కూడా తక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ అవుతుంది కదా. సో ఫిలమెంట్ అనేది ఎప్పుడైతే తక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ అవుతుందో ఆ తక్కువ టెంపరేచర్ అనేది ఈ ఫిలమెంట్ని గ్లో అవ్వనివ్వదు. ఓకే. సో ఫిలమెంట్ అనేది ఎప్పుడు గ్లో అవుతుంది, హై టెంపరేచర్స్ దగ్గరనే గ్లో అవుతుంది. తక్కువ టెంపరేచర్ ఉందనుకోండి అక్కడ ఫిలమెంట్ అనేది గ్లో అవ్వదు. ఓకే. సో దీని అర్థం ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు అని కాదు, కరెంట్ అనేది అక్కడ ఫ్లో అవుతుంది. బట్ ఆ బల్బ్లో ఉన్న ఫిలమెంట్ వేడెక్కడానికి సరిపోయే హీట్ అనేది ఆ కరెంట్ నుంచి రావట్లేదు అని అర్థం. సో ఇలా ఈ సర్క్యూట్స్లో తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినా కానీ మనకు అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతున్నట్టు తెలియట్లేదు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో ఒకవేళ తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినా కానీ అక్కడ ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అని మనకు తెలవడం కోసం మనం ఇంకొక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేయాలంటే మనము ఒక బీకర్ తీసుకొని ఈ బీకర్లో మనము సిట్రిక్ యాసిడ్ని తీసుకుంటున్నాం. ఓకేనా. అండ్ ఈ సిట్రిక్ యాసిడ్లో మనం 2 వైర్స్ని పెడుతున్నాం. ఈ 2 వైర్స్ అనేవి ఒకదానికొకటి టచ్ అవ్వకూడదు, దూరంగా ఉండాలి. వన్ ఎండ్ ఆఫ్ దిస్ వైర్ అనేది మనము ఈ విధంగా ఈ మ్యాచ్ బాక్స్ చుట్టూ రోల్ చేసాం. ఓకే. అండ్ ఈ మ్యాచ్ బాక్స్ లోపల మనము మ్యాగ్నెటిక్ కంపస్ని పెట్టాం. ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ వైర్ వస్తుంది కదా, ఆ వైర్ని మనము బ్యాటరీకి కనెక్ట్ చేసాం. అర్థమైంది కదా. అండ్ ఈ బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ని ఈ లిక్విడ్లో ఇమర్స్ చేసాం. ఓకే. ఈ సర్క్యూట్లో ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఏమన్నాను, ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అది కొంచెం కరెంట్ అయినా కానీ ఎక్కువ కరెంట్ అయినా కానీ ఒకవేళ కరెంట్ అనేది పాస్ అవుతే ఈ సర్క్యూట్లో డెఫినెట్గా ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందా అనేది తెలుసుకుంటున్నాం. అది తక్కువ అమౌంట్ అయినా కానీ ఎక్కువ అమౌంట్ అయినా కానీ. ఓకేనా. ఎల్ఈడి బల్బ్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఈ ఎల్ఈడి బల్బ్ కూడా తక్కువ కరెంట్ ఉన్నా కానీ గ్లో అవుతుంది. ఓకే. ఎల్ఈడిని మనం ఏమంటామంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని అంటాము. ఓకేనా. ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్కి 2 వైర్స్ ఉంటాయి. ఒకటేమో పెద్దగా ఉంటుంది, బ్యాటరీలోని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాము. అండ్ స్మాల్ వైర్నేమో బ్యాటరీలోని నెగటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాము. ఓకే. ఎల్ఈడి బల్బ్ తక్కువ కరెంట్ ఫ్లో అవుతున్నా కానీ గ్లో అవుతుంది. ఓకేనా. సో నార్మల్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాటర్లో సాల్ట్స్ ఉంటాయి కదా, ఈ సాల్ట్స్ ఉంటాయి కాబట్టి వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. బట్ డిస్టిల్డ్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. ఎందుకంటే డిస్టిల్డ్ వాటర్లో సాల్ట్స్ అనేవి ఉండవు కాబట్టి. ఓకే. వాటర్ ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది, ఎందుకంటే వాటర్లో సాల్ట్స్ ఉంటాయి కాబట్టి. మరి డిస్టిల్డ్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని ఎందుకు కండక్ట్ చేయట్లేదు అంటే డిస్టిల్డ్ వాటర్లో సాల్ట్స్ అనేవి ఉండవు కాబట్టి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయట్లేదు. ఓకేనా. సో ఎప్పుడైతే మనం డిస్టిల్డ్ వాటర్లో సాల్ట్ని కలిపామనుకోండి అప్పుడు ఆ సాల్ట్ అనేది డిస్టిల్డ్ వాటర్లో డిజాల్వ్ అవ్వడం వల్ల డిస్టిల్డ్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఓకే. Most liquids that conduct electricity are solutions of acids, bases and salts. Most of the liquids ఏవైతే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అవుతాయో అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఓకే. ద ప్యాసేజ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ కండక్టింగ్ లిక్విడ్ కాసెస్ కెమికల్ రియాక్షన్స్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది లిక్విడ్ త్రూ పాస్ అవ్వడం వల్ల కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకే. ఈ కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్టింగ్ ఎఫెక్ట్స్ని మనం ఏమంటామంటే కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అని అంటాము.
సో ఎలక్ట్రిక్ కరెంట్ని ఎప్పుడైతే కండక్టింగ్ లిక్విడ్ త్రూ పాస్ చేస్తామో అక్కడ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అలా కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఆ ఎఫెక్ట్స్ని మనం ఏమంటామంటే కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నారు. ఈ బీకర్ లోపల వాటర్ని తీసుకున్నారు. ఈ వాటర్లో 2 ఎలక్ట్రాడ్స్ని డిప్ చేశారు. ఓకే, ఎలక్ట్రాడ్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, ఆ సెల్ లోపల కార్బన్ రాడ్స్ ఉంటాయి కదా, ఆ కార్బన్ రాడ్స్ని తీసుకొని ఇలా సర్క్యూట్కి కనెక్ట్ చేశారు. ఓకే, ఈ కార్బన్ రాడ్స్కి మెటల్ క్యాప్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా సర్క్యూట్కి కనెక్ట్ చేసి ఈ విధంగా ఫామ్ చేశారు. ఓకేనా, ఏదైతే కార్బన్ రాడ్ పాజిటివ్ టర్మినల్కి అటాచ్ అయి ఉంటుందో అక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. అండ్ ఏదైతే కార్బన్ రాడ్ బ్యాటరీ యొక్క నెగటివ్ టర్మినల్కి అటాచ్ అయి ఉంటుందో అక్కడ నుంచి హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకే, సో ఇలా కరెంట్ అనేది పాస్ అవ్వడం వల్ల బబుల్స్ ఆఫ్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది కదా ఎలక్ట్రాన్స్ దగ్గర. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఓకే, సో ఇలా కెమికల్ ఎఫెక్ట్స్ జరగడం వల్ల సొల్యూషన్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్స్ మీద ఒక మెటల్ యొక్క లేయర్ అనేది డిపాజిషన్స్ కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. సో పొటాటోలో మనము వైర్స్ని ఇమర్స్ చేసి సర్క్యూట్ని ఫామ్ చేసినప్పుడు పొటాటో నుంచి ఏదైతే వైర్ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ చేస్తామో అక్కడ మనము గ్రీనిష్ బ్లూ స్పాట్ అనేది చూస్తాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో లిక్విడ్లో వైర్స్ని ఇమర్స్ చేసాం కదా, ఆ ఇమర్స్ చేసిన వైర్స్ని మనం పొటాటోలో ఇమర్స్ చేస్తాము. ఏదైతే వైర్ పొటాటో నుంచి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుందో అక్కడ గ్రీనిష్ బ్లూ స్పాట్ని చూస్తాము. సో ఆ స్పాట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆ వైర్ అనేది పాజిటివ్ టర్మినల్కి అటాచ్ అయి ఉంది అని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ మనము ఎలక్ట్రోప్లేటింగ్ గురించి నేర్చుకుందాం. ఒక మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ పైన మనకు నచ్చిన లేయర్ని డిపాజిట్ చేపిస్తాం కదా. సో ఆ డిపాజిషన్ అనేది ఎలా జరుగుతుందంటే బై పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో ఇలా ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసి మనము ఒక మెటీరియల్ మీద మనకు నచ్చిన మెటీరియల్ని డిపాజిట్ చేపియడంని ఏమంటాం? ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాము. ఒక మెటీరియల్ తీసుకున్నాము, ఈ మెటీరియల్ మీద కోటింగ్ వేపిస్తున్నాం కదా ఇంకొక లేయర్ తోటి. సో ఈ కోటింగ్ వేపించే లేయర్ అనేది మనకు కావాల్సిన ప్రాపర్టీని కలిగి ఉంటుంది. బట్ ఆ ప్రాపర్టీ అనేది ఈ మెటీరియల్ పైన ఉండదు. సో ఈ మెటీరియల్ పైన లేకపోవడం వల్లనే మనము ఈ మెటీరియల్ పైన మనకు కావాల్సిన ప్రాపర్టీ కలిగిన మెటీరియల్ని డిపాజిట్ చేపిస్తాం. ఓకేనా, సో క్రోమియం మెటల్ని మనం చాలా వరకు ఐరన్ ఆబ్జెక్ట్స్ మీద డిపాజిట్ చేపిస్తాం. ఎందుకంటే క్రోమియంకి షైనీ అపియరెన్స్ ఉంటుంది అండ్ ఆ క్రోమియం అనేది కొరోడ్ అవ్వదు, అంటే రస్ట్ పట్టదు. ఓకే, అండ్ క్రోమియం స్క్రాచెస్ పడనివ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ క్రోమియంకి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు క్రోమియంని యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ని తయారు చేయొచ్చు కదా. బట్ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే క్రోమియం అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం క్రోమియంని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని తయారు చేయట్లేదు. ఓకే, క్రోమియంకి మనకు కావాల్సిన క్వాలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఒక చీప్ మెటీరియల్ని తీసుకొని ఆ చీప్ మెటీరియల్ పైన మనము క్రోమియం లేయర్ని డిపాజిట్ చేపిస్తున్నాం. సో ఇలా ఆబ్జెక్ట్స్ పైన క్రోమియం ప్లేటింగ్ని వేయడం వల్ల ఆ లోపల ఉన్న ఆబ్జెక్ట్ని ఈ క్రోమియం మెటల్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా క్రోమియం ప్లేటింగ్ని మనం ఏ ఆబ్జెక్ట్స్ దగ్గర యూజ్ చేస్తామంటే కార్ పార్ట్స్ పైన, బాత్ ట్యాబ్స్ పైన, కిచెన్ గ్యాస్ బర్నర్స్ పైన, బైసైకిల్ హ్యాండిల్ బార్స్ పైన, వీల్ రిమ్స్ పైన అండ్ ఇంకా చాలా చోట్ల కూడా మనం ఈ క్రోమియం ప్లేటింగ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇదొక ఎలక్ట్రోప్లేటింగ్ టెక్నిక్. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ మీద క్రోమియం లేయర్ని డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇంకా ఎలక్ట్రోప్లేటింగ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే జ్యువెలరీ మేకర్స్ ఏం చేస్తారు, ఒక చీప్ మెటీరియల్ తీసుకొని ఆ చీప్ మెటీరియల్ పైన వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ లేయర్ని డిపాజిట్ చేస్తారు. ఎలా డిపాజిట్ చేస్తారు? బై యూజింగ్ ఎలక్ట్రోప్లేటింగ్ టెక్నిక్. ఇక్కడే కాకుండా ఫుడ్ని స్టోర్ చేసే క్యాన్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఆ ఫుడ్ని స్టోర్ చేసే క్యాన్స్ని ఐరన్ తోటి తయారు చేసి దాని మీద టిన్ కోటింగ్ వేస్తారు. ఎందుకంటే టిన్ అనేది ఐరన్ కన్నా లెస్ రియాక్టివ్ కాబట్టి ఆ ఫుడ్ తోటి, ఆ టిన్ లోపల ఉన్న ఫుడ్ తోటి రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి
టిన్ తోటి కోటింగ్ చేసి పెడుతున్నారు. ఓకే. ఐరన్ అనేది చాలా స్ట్రాంగ్. అందుకోసమనే మనము బ్రిడ్జెస్ అండ్ ఆటోమొబైల్స్ మేకింగ్‌లో ఐరన్‌ని యూజ్ చేస్తాం. బట్ ఐరన్ అనేది తొందరగా కొరోడ్ అయితది. అదే రస్ట్ పడతది. ఇలా రస్ట్ పట్టే నేచర్ అనేది ఐరన్‌కి ఉండడం వల్ల ఐరన్‌ని సో అందుకోసమని ఈ ఐరన్ మెటీరియల్ పైన జింక్ కోటింగ్‌ని వేస్తాము. ఓకే. సో ఇలా ఐరన్ పైన జింక్ కోటింగ్ ఎయడం వల్ల ఐరన్ అనేది రస్ట్ పట్టకుండా ప్రొటెక్ట్ అవుతది. ఓకే. సో ఇలా ఐరన్ పైన జింక్ కోటింగ్‌ని వేసే ప్రాసెస్‌ని మనం ఏమంటాం? ఎలక్ట్రోప్లేటింగ్ అంటాము. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది చూడండి. ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నారు. ఈ బీకర్‌లో కాపర్ సల్ఫేట్ సాల్ట్‌ని వాటర్‌లో వేసి డిసాల్వ్ చేశారు. అండ్ ఈ సొల్యూషన్‌లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ H2SO4 సొల్యూషన్‌ని కూడా వేశారు. ఓకేనా. దాని తర్వాత దీంట్లో 2 కాపర్ ప్లేట్స్‌ని డిప్ చేసి దాన్ని ఇలా బ్యాటరీకి కనెక్ట్ చేశారు. ఎప్పుడైతే కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతూ ఉంటుందో అప్పుడు ఈ సాల్ట్ సొల్యూషన్లో ఉన్న కాపర్ సల్ఫేట్ అనేది కాపర్ అండ్ ఇంకా సల్ఫేట్ అయాన్స్ లాగా స్ప్లిట్ అయిపోతుంది. సో ఈ కాపర్ అనేది ఈ ఇంకొక కాపర్ ప్లేట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే. సో ఇలా కాపర్ అనేది ఈ ప్లేట్ సైడ్ మూవ్ అవ్వడం వల్ల ఈ ప్లేట్ పైన కాపర్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇలా కాపర్ అంతా ఈ ప్లేట్ దగ్గరికి పోతే ఈ సొల్యూషన్లో కాపర్ తగ్గిపోతుంది కదా. సో ఈ కాపర్ని రీప్లేస్ చేయడానికి ఇక్కడ ఈ కాపర్ ప్లేట్ నుంచి కాపర్ అనేది డిజాల్వ్ అయ్యి ఈ సొల్యూషన్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఈ కాపర్ అనేది ఈ సొల్యూషన్లో యాడ్ అవుతున్న కొద్దీ ఈ కాపర్ అనేది ఈ ప్లేట్ సైడ్ మూవ్ అయ్యి దీని మీద లేయర్ అనేది డిపాజిట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? కరెంట్ పాస్ అయినప్పుడు ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోని కాపర్ ఇంకా సల్ఫేట్ అనేది స్ప్లిట్ అయిపోయి ఈ కాపర్ అయాన్స్ వచ్చేసి ఈ కాపర్ ప్లేట్ మీద డిపాజిట్ అవుతుంది. ఓకే. ఇలా అవ్వడం వల్ల ఈ సొల్యూషన్లో కాపర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఈ ఇంకొక కాపర్ ప్లేట్ నుంచి కాపర్ అనేది ఆ రిలీజ్ అయిన కాపర్ వచ్చి మళ్ళీ కాపర్ ప్లేట్ మీద డిపాజిట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాము. ప్లేటింగ్ వల్ల ఫ్యాక్టరీస్లో చాలా వేస్ట్ సొల్యూషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ వేస్ట్ సొల్యూషన్ని మనము డైరెక్ట్గా సాయిల్ పైన ఇంకా వాటర్ బాడీస్లో రిలీజ్ చేయడం వల్ల ఆ వాటర్ బాడీస్ ఇంకా సాయిల్ అనేది పొల్యూట్ అయిపోతుంది. ఓకే. సో అలా జరగకుండా ఉండడం కోసం ఆ సొల్యూషన్స్ని మనము ట్రీట్ చేసి దాని తర్వాత అలాంటి బాడీస్లలో రిలీజ్ చేయాలి. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రోప్లేటింగ్ టెక్నిక్. సో దీనితో ఎలక్ట్రిసిటీకి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ అయిపోయాయి. క్లాస్ 6th ఎలక్ట్రిసిటీ టాపిక్ అనేది ఐకార్డ్లో ఉంచుతాను. ఒకవేళ చూడనట్టయితే చూడండి. ఓకేనా. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.